హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ రంజాన్కి అయితే తెలిసిన మేడము, కోయట ఆవిడే తెలిసిన మేడము ఇంటికి పిలిచి మరి తలాజా సారీ అండి, తలాజా అంటే అరబీలో ఫ్రిడ్జ్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. ఫ్రిడ్జ్ అంటే మళ్ళీ వాడింది సెకండ్ హ్యాండ్లో కాదండి, కొత్తది మన కాటన్ మీద అయితే తెచ్చిచ్చింది. ఎందుకంటే కుమారి నువ్వు చేస్తూ ఉంటావు కదా, ఈ సంవత్సరం ఎప్పుడైతే ఏదో ఒకటి ఇచ్చేది, ఇట్లా ఫ్రిడ్జ్లు అంటూ ఇచ్చేది కాదు. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అది ఇవ్వడమే. కుమారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా అంటావు, అది ఇది అని రావు అని ఒక ఫ్రిడ్జు, ఒక మొక్రైఫ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు పోతా ఉంటావు కుమారి, ఏమన్నా ఏడు చేసుకొని తినలేనని చెప్పేసి అయితే ఇచ్చింది. చూడండి, ఇది కానీ అయితే ఏమి సెకండ్ హ్యాండ్లు వాడిండేది కాదండి, ఇది కానీ కాటన్ మీదనే వచ్చిందనమాట. కాటన్ మీదనే ఇచ్చినారు, కాటన్ మీదనే ఇచ్చి ఫోన్ చేసింది, దింపుకొని ఫోన్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరము కొనుక్కున్నావా అనే ప్రతి రంజాన్కు వచ్చేసి సంవత్సరం కొత్తవి కొంటారు వీళ్ళు. అట్లా కొనేటప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళకు కొనేటప్పుడు ఇట్లాగానే 2 ఆర్డర్ ఇచ్చిందంట. ఒకటి ఫ్రిడ్జు, ఒకటి మొక్రైపు అయితే ఇచ్చిందంట. ఆ ఇచ్చేటప్పుడు ఎందుకో నా నేనెందుకు ఆయన మైండ్ లేకపోయినానో ఏమో నాకు తెలియదు, కానీ ఇచ్చిందంట. నాకు కానీ 2 అయితే ఆర్డర్ ఇచ్చిందని కొనిందని కొనిచేసి, నువ్వు రా, నీకు ఒక మాట చెప్తా రా, బిన్నారా అంటుంది. నాకు కంగారు కదా, సరేలే ఏమన్నట్టు నేను పోయాను. పోతే ఏంది అది చెప్పు అంటే, అవును అది ఫ్రిడ్జ్ కదా అన్న. అదేంటంటే అది మైక్రోవేవ్ కదా అన్న. సరే కానీ అవి ఎత్తుకొని మీ ఇంట్లో పెట్టు అన్నది. అమ్మ బాబో, నేను ఒకదాన్ని ఎట్లా పెడతాను, ఇప్పుడు నువ్వు బిన్నారా అని నాకు పని చెప్తా ఉండవా అన్న. మళ్ళీ అన్నది, ఏం మెంటల్దానా, ఇవి నీకేనే, నీకోసమే తెచ్చాను, ఎవరినన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బండి బెల్లం పిచ్చుకొని ఎత్తుకొని పోలే అని ఇచ్చామండి. పోయిన బక్రీద్కి అయితే ఆ పక్క ఉండే క్యాబెట్ అయితే ఇంకొక మేడం అయితే తీసిచ్చింది. ఆ పక్కన ఉండే ఫ్రిడ్జ్ అనుకొని ఉండే క్యాబెట్ అయితే బక్రీద్కి ఇంకొక మేడం అయితే తీసిచ్చింది. ఈ సంవత్సరం అయితే ఈ ఫ్రిడ్జు, మైక్రోవేవ్ అవన్నీ అయితే ఇంకొక మేడం తీసిచ్చింది. ఈ ఇళ్ళల్లో నేను చాన్నాళ్ళ నుంచి పని చేస్తూ ఉన్నానండి. ఏదైనా కానీ నాకు వాళ్ళు తెచ్చుకునేది ఇస్తారు. ఈ మైక్రోవేవ్ కానీ కొత్తదండి, కాటన్ మీదనే ఇచ్చారు, పాతది కాదు, వాడిండేది సెకండ్ హ్యాండ్లు అస్సలు కాదు. చూడండి, అయ్యో, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, కొన్ని మగాలు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అని. సారీ అంటే అది కానీ రాలేదు. అట్లాగా ఎందుకో మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు, కోయటోళ్ళ ముందరికి ఎక్కడివి నిలబడినా కానీ కొంచెం మంచిగానే చూసుకుంటారు దేవుడి దయ వల్ల. నన్ను కానీ చాలా మంది అనుకోకూడదు, కానీ ఫస్ట్ టౌనైతే చాలా మంది ఎగతాళి చేసేటోళ్ళు, ఈ కరిమొగం ఎక్కడున్నా కానీ చెల్లుబాట్లేక అవుతుందని. అలాగా ఎప్పటికైనా కానీ నోరు మంచిది ఉంటే ఊరు ఎక్కడికి పోయినా కానీ ఊరు కానీ మంచిదే ఉంటుందండి. నోరు మంచిది లేనప్పుడు ఊరు మంచిది ఉండాలి కదా, ఉండదు. మంచి మనసు ఉండాలా ఎప్పటికైనా కానీ. వచ్చేది పోయేది అంతా కల్లివల్లి, డబ్బునైనా మనమే సంపాదిస్తాము, ఆస్తులైనా మనమే సంపాదిస్తాము, అంతస్తులైనా మనమే సంపాదిస్తాము, మనమే బాగుడతాము. ఓన్లీ 10 మందిల్లో ఒక మంచితనం సంపాదించుకోవాలంటే అది చాలా కష్టము. మంచల మాటలు మాట్లాడే ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడేది ఎందుకు, సచ్చేటప్పుడు అవన్నీ ఏమి రావండి. మనం పోయేటప్పుడు ఒక్క మంచితనం తప్పనిచ్చి ఏమి సంపాదించుకున్నా కానీ అవన్నీ రావు. ఇది వచ్చేసి నా రూము. చూడండి, అటుపక్క నేను బట్టలు పెట్టుకుంటే క్యాబెట్ అండి అది. అందులోనే పైన అయితే అవి యేసుప్రభు పటాలు అయితే నేను సెట్ చేసుకున్నాను. కింద అయితే అక్క ఉంటుంది, కింద అక్కవి ఉంటాయి. అవి వచ్చేసి ఫ్రిడ్జ్ మీద అయితే ఆ పూలు అవన్నీ నేను డెకరేషన్ చేసుకున్నాను. ముందు పాత ఫ్రిడ్జ్ మీద అయితే టీవీ ఉండేది.
టీవీ పైన అన్నీ ఫోటోలు పూలు అవన్నీ ఉండేటివి. ఇది వచ్చేసి ఫ్యాన్ కింద ఉండేది వచ్చేసి కూలర్ అండి. ఇది నా రూము.